హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సందీప్. వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మీకైతే ఒక బెస్ట్ లాంచర్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి అదే అనమాట మనకి. సో నేను దీని గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇప్పుడు కంప్లీట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము కిందికి ఒకసారి డౌన్ అనేస్తే ఆప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి, ఇంకొకసారి డౌన్ అంటే ఆప్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. సో ఇది డిఫరెన్స్ అనమాట దీనికి. చూడొచ్చు, ఇక్కడ ఉంది కదా మన కింద కార్నర్లో వచ్చేసి. సో అది కొంచెం ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ చూడొచ్చు సన్ డార్క్ మోడ్ వెళ్ళిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా. సో ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే డార్క్ మోడ్ అని చెప్పేసి మళ్ళీ పెట్టండి, ఇలా అయిపోతుంది. సో ఇంకొక మోడ్ వచ్చేసి ఏంటి అంటే మనకి లైట్ అని వస్తుంది. సో ఇది అనమాట. ఓకేనా. సో ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫోకస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఓన్లీ చూడండి, ఇక్కడ మనకి ఈ పేర్లు మాత్రమే ఫోకస్ అవుతుంది, మిగతాదంతా బ్లాక్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ క్రియేటివిటీ, ఎంటర్టైన్మెంట్, ఫైనాన్స్. సో ఇవేంటి అనుకుంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ క్రియేటివిటీ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే మనకి ఇక్కడ చూడండి ఫొటోస్, గ్యాలరీ, బ్యాక్గ్రౌండ్ ఎడిటర్, పిక్సెల్ యాప్. సో ఇలా అనమాట. ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే యాప్స్ వరకు మాత్రమే ఉంటాయి అన్నమాట ఇక్కడ. చూడండి ఒకసారి. సో ఇక్కడ ఫైనాన్స్ అంటే గూగుల్ పే, ఫోన్పే ఉంటాయి మనకి. సో లైఫ్ స్టైల్ చూసేసుకుంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్, సామ్సంగ్ హెల్త్, 91 మొబైల్స్. సో ఇలా అనమాట. మెసేజింగ్ చూసేసుకుంటే వాట్సాప్, ట్రూ కలర్, స్కైప్. సో ఇలా దానికైతే సపరేట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. ఓకేనా. సో ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మనకి దీంట్లో ఫీచర్స్, దీన్ని లాక్ స్క్రీన్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అంతగా తెలియకపోతే ఇక్కడ మీకు ఏదైనా ఆప్ కావాలంటే సెట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ అని అయితే టైప్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ రేడియో సెట్టింగ్స్ అని వచ్చింది కదా. సో దీంట్లోకి అయితే వెళ్ళొచ్చు ఇట్లా మనకి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రేడియో సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రేడియో రీస్టార్ట్ రేడియో, పర్మిషన్ మేనేజర్, స్టార్ట్ ఆన్బోర్డింగ్. చూడండి, స్టార్ట్ చేసేస్తే మనకి టూర్ అయితే చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఎలా అని చెప్పేసి అయితే ద డ్రావర్స్ అని చెప్పేసి అయితే. సో ఇది ఎలా చేయాలి ఏంటి అని అయితే చూడండి ఇక్కడ మనకి లైఫ్ స్టైల్. సో ఇది మనకైతే మొత్తంగా అయితే చూపిస్తుంది మనకి ఇది ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి అయితే. ఇక్కడ క్రియేట్ ఒకటి న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది డ్రావర్. సో డ్రావర్ ఇలా అనమాట. ఓకేనా. ఓకే కొట్టేసేయండి, అయిపోతుంది. చూడండి, ఇది వచ్చేసి అయితే మూవ్ చేయమంటుంది. ఎనేబుల్ ఆఫ్ లాక్ సర్వీస్ టు లాక్ యువర్ డివైస్ అని అయితే వస్తుంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు మనకి డౌన్ చేసేసుకుంటే ఇక్కడ ఆఫ్ లాక్ అయితే ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి, యాక్సెప్ట్ చేసేయండి. చూడండి, ఇక్కడ రాంగ్ ప్రెస్ అయితే చేద్దాము. సో రిలీజ్ అయితే చేద్దాము. సో దీని పర్ఫార్మెన్స్ చూడండి. ఇక్కడ మనకి ఆటో వచ్చేసి ఇన్ఫార్మ్, డిలీట్, కలర్, హైడ్, మూవ్. అంటే మనకి యాప్స్ని అయితే చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్ అయితే మనకి హైడ్ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూట్, ఎక్స్పాండ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి మనకి హాట్స్టార్లో. సో ఇది ఎంత స్టోరేజ్ తీసుకుంటుంది ఏంటి అని చెప్పి, యూసేజ్ టైము అన్నీ కూడా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇవన్నీ పెట్టేసుకుంటే. సో అన్నీ అంటే మనము మొబైల్ ఎంత టైం వరకు యూజ్ చేస్తున్నామో, దాంట్లో ఏ యాప్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నామో అనే దాని మీద అయితే ఉంటుంది ఫ్రెండ్స్, డిపెండ్ అయి ఉంటుంది మనకి. క్లోజ్ చేసేద్దాము. చూసారు కదా, ఇవైతే అయిపోయింది. సో మీకు ఇప్పుడు ఇది ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి అయితే మనం ఇట్లా ప్రెస్ చేసి అయితే లైట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. మీకు ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే సెకండ్ యాప్ వచ్చేసి మీకు ఇంకొక కొత్త యాప్ అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. మీరు మీ వాల్యూమ్ స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూసారు కదా పైన నాకు. సో ఇలా కాకుండా కొంచెం చేంజ్ అయితే చేసుకొని అలా చూస్తాను చూడండి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ వాల్యూమ్ స్టైల్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకైతే చాలా అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. సో చేంజ్ చేసుకోవచ్చు.
చూడండి ఫ్రెండ్స్, చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ మనకి. సో కొన్ని అయితే ప్రీమియం ఉన్నాయి, ఇంకొన్ని వచ్చేసి అయితే మనకి ఫ్రీగా ఉన్నాయి, అప్గ్రేడ్ టు ప్రీమియం అని చెప్పేసి. చూడండి ఇక్కడ ఐఓఎస్ అయితే ఫన్ స్టైల్. సో ఇక్కడ స్టార్ట్ అని అయితే ఎంటర్ చేయండి. యాక్సెసిబిలిటీ సర్వీస్ వచ్చేసి ఎనేబుల్ చేసేయండి. చూడండి ఇక్కడ వాల్యూమ్ స్టైల్ అయితే ఉంది కదా. సో ఇదన్నమాట. చూడండి వాల్యూమ్ స్టైల్స్ అయితే వచ్చేసాయి కదా, పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇది చూసేసుకున్నాం. డిలీట్ షార్ట్ కట్ క్యాన్సిల్ చేసేయండి. డిలీట్ షార్ట్ కట్ క్యాన్సిల్, ఇలా అనమాట. సో ఇంకొన్ని అయితే చూద్దాం మనము. ఇక్కడ ఐఓఎస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, 1 UI 3. ఇక్కడ ఇంకొకసారి ఇక్కడ కిందికి అయితే వెళ్దాము. ఇది ఆక్సిజన్ OnePlus మొబైల్స్లో ఉంటుంది, వివో ఫోన్పేజ్. చూడండి ఇక్కడ చాలా అయితే ఉన్నాయి మనకి. కావాలి అనుకుంటే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని మాత్రమే ప్రీమియర్ అయితే ఉన్నాయి మనకి. స్టైల్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఆటో డార్క్ మోడ్ ఉంది మనకి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఉన్నాయి మనకి. ఇంకా కస్టమైజ్, అడ్వాన్స్డ్. ఓకేనా. సో ఇది వచ్చేసి అయితే బ్యాక్ వచ్చేద్దాం కంప్లీట్గా. సో వాల్యూమ్ అయితే పెడదాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కంప్యూటర్ చేంజ్ అయిపోతుంది వాల్యూమ్ అయితే. సో ఇక్కడ వచ్చేసి మనకి చూడొచ్చు ఫోన్, అలారం, నోటిఫికేషన్స్ వాల్యూమ్. సో కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది అండ్ స్టైల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మీకు ఈ యాప్ అయితే చూపిస్తాను ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. అయితే దానికైతే ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళండి. సో ఇక టైప్ చూడండి. దీంట్లోకి వచ్చిన తర్వాత రేటియో అని చెప్పేసి అయితే టైప్ చేయండి. చూడండి, RATIO. సో ఇదన్నమాట ఇప్పుడు నేనైతే చేసి చూపించింది మీకు. ఏదైనా ఏ యాప్ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. ఇక్కడ మనకి రేటింగ్ వచ్చేసి 4.3 రేటింగ్ ఉంది. 1K రివ్యూస్ అయితే ఉన్నాయి, 100K ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకి రివ్యూస్ అయితే అన్నీ కూడా పాజిటివ్. చూడొచ్చు ఇక్కడ అన్నీ కూడా మనకి పాజిటివ్గానే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో చూసారా ఫ్రెండ్స్, ఇంకొక యాప్ వచ్చేసి ఏంటి అంటే మనకి చూడండి ఇక్కడ ఆల్రెడీ టైప్ చేసే ఉంది వాల్యూమ్ స్టైల్ చేంజ్ అని చెప్పేసి అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన చూడండి ఇది వచ్చేసి మనకి 5 మిలియన్ డౌన్లోడ్స్ ప్లస్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.